బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా నడిపారని అన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. చదువుకునే పిల్లలకు విష సంస్కృతి అంటించిందే బీఆర్ఎస్ నేతలు అని ఆరోపించారు. 10 ఏళ్లు నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు వ్యవహరించారని అన్నారు. గుండాయిజం రౌడీయిజం నడిపారన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నేతలకు గుణపాఠం తప్పదన్నారు వంశీకృష్ణ. హైదరాబాద్లో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఒక డ్రగ్ మాఫియానే నడిపించినారని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. ఎందుకంటే మీరు రీసెంట్గా చూస్తే కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేసు మరి కేటీఆర్ గారు ఎక్స్ఎమ్మెల్యేసు కలిసి ఏదైతే ఒక పెద్ద ర్యాకెట్ నడిపినారో, నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి ఎట్లయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినారో, గూండాయిజం చేయడము రౌడీజం చేయడము, తాగి రోడ్ల మీద తందనాలు ఆడడము, మళ్ళా అంతేకాకుండా పిల్లలకు మళ్ళా డ్రగ్స్ ఒక వ్యాపారం లెక్క నడిపించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక గట్టి చెంపదెబ్బ లెక్క మొన్నటి డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇష్యూ జరిగిందో, కేటీఆర్ గారు డ్రగ్స్ తోటి ఏదైతే వాళ్ళు ఈ ప్రభుత్వం గత 10 సంవత్సరాలని తెలంగాణ నాశనం చేసిండ్రో, ఇప్పుడు ప్రజాపాలన వచ్చినది. ఒక్కొక్కరికి గట్టిగా మళ్ళా ఇట్లా చేయకుండా ఇట్లాంటి నాయకులు, అసలు పనికిరాని నాయకులు తెలంగాణ ప్రజలు వద్దనుకొని వాళ్ళను ఓడగొట్టి ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా కేటీఆర్ గారికి తగిన గుణపాఠం నేర్పుతారని చెప్పి ప్రజలు నాకు గట్టి నమ్మకము. కేటీఆర్ గారి ఇంట్లో కూర్చొని ట్విట్టర్లో మీరు ట్వీట్లు చేసుకోవడం తప్ప ఇంకేం చేయలేరని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది.